వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళకి 4 రోజుల నుంచి విపరీతమైన చలి, వాతావరణం అస్సలు బాగలేదు. ఎంత వారం కురుస్తుందో అంత మంచు. మళ్ళీ ఈ మంచుకు మళ్ళీ మనకి వేసవకాలం చూపిస్తుంది ఎండలో. చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మ. ఇంట్లో జోళ్ళేసి తిరుగుతున్నాం. టైల్స్ ఉన్నవాళ్ళు, మార్బుల్ ఉన్నవాళ్ళు, గ్రానైట్ వాళ్ళు కంపల్సరీ ఇంట్లో ముసలోళ్ళు కట్టుంటారు. బహు జాగ్రత్తగా ఉండండి. నాకు కూడా అలాగే ఉంది, మా పాపకు కూడా అలాగే ఉంది. కూలింగ్, విపరీతమైన కూలింగ్ వచ్చేస్తుంది ఇంట్లోకి. చాలా చలిగా ఉందిరా. చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మ. మఫ్లర్లు కట్టుకోండి, జోళ్ళు వేసుకోండి, అవ్వ జోళ్ళు. పాప డీమార్ట్కి వెళ్ళి పట్టుకొచ్చింది, అవ్వ జోళ్ళు పట్టుకొచ్చింది. మాకు జోళ్ళు అలవాట్లేదు ఇంట్లో వేసుకోవడం, అయినప్పటికీ వేసుకోవాలి, తప్పదు మరి మన పరిస్థితిని బట్టి. అమ్మ, నేను సింపుల్గా ఈవేళ మీకు మరి ప్రతిదీ చూపించాలి కదా. అయ్యో సాయం మీ వీడియోలో వస్తుందని మీరు వెయిటింగ్లో ఉంటారు. సింపుల్గా ఒక అరకిలోతో మీకు చిట్టి చేగొడియాలు చూపిద్దామని చెప్పి, చిన్ని చేగొడియాలు రండి అమ్మ. అరకిలో ఉరిపిండి, ఇది పొడిపిండి అమ్మ. ఇది వేసుకుందాం, మన మైదా పిండి వేసుకుందాం. కొద్దిగా కారం, కొంచెం పసుపు, తగినంత సాల్ట్. మనం నువ్వుపప్పు వేసుకుందాం. నువ్వుపప్పు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వామ్ వేసుకునే వాళ్ళు వామ్ వేసుకోండి, ఓకేనమ్మా. చిన్ని చేగొడియాలు వేసి చూపిద్దామని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు అంతా సింపుల్ అయిపోయింది. ఇదిగో తర్వాత మీకు ఎలా చేయాలి ప్రాసెస్ అంతా అయిన తర్వాత మీకు చుట్టేటప్పుడు చూపిస్తాను, ఓకేనా బంగారం. ఇప్పుడు మనం స్టవ్ అంటించుకుని ఎసరు పెట్టుకుందాం. గిన్నెడి పిండికి గిన్నెడు, ఒకటికి ఒకటే వాటర్. బాగా పిండి ఎండిపోయిన పిండి వండుకో, 1 పడుద్ది అమ్మా. చూసుకోండి, గల వాటర్ సరిపోలేనప్పుడు ఒక్కొక్క గిన్నెడు అలా పోసుకుందాం. ప్రస్తుతానికి ఒకటికి ఒకటి. ఇవో సింపుల్ ఏమాట, ఏమీ లేదు. నువ్వుపప్పు వేసుకుంటే బాగుంటుందని చెప్పి. మీరే వంట చేసుకున్నా తక్కువగా చూసుకుని మనకు అది సక్సెస్ అయితే చక్కగా ఎక్కువగా వండుకోండి. ఒక పొంగరానంత వేస్తాం. సాల్ట్ వేసుకున్నానమ్మా, కొంచెం కారం. సెపరేట్ కూడా చేసుకోవచ్చు మీరు, ఇలా అయితే బాగుంటుందని చెప్పి. ఇదిగో నువ్వుపప్పు వేస్తున్నాను. 2 స్పూన్లు వేసానమ్మా నువ్వుపప్పే. తొక్కు పొంగు, 1 నిమిషంలో పొంగిపోద్ది. వాటర్లో ఒకసారి ఉప్పు చూసుకోండి అమ్మా. మళ్ళీ పిండిలో వేయడానికి కుదరదు, ఉప్పుడే చూసుకుందాం. ఒక స్పూన్ మరిగేటప్పుడు వేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ చూపిస్తాను మీకు, చూపిస్తాను. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం, అంతే. పొంగిపోద్ది, తక్కువే కదా, ఓకేనమ్మా. ఇప్పుడు మనం ఇది, ఓకేనమ్మా. ఇదిగో ఎంత ఎండితే అంత గుల్ల వస్తుందిరా. బాగా ఎండాలి. ఇప్పుడు ఎండలేదు, ఆల్రెడీ ఎండిపోయిన పిండి కాబట్టి చూపిస్తున్నాను మీకు. ఉండలు రాకుండా కలుపుకోండి. మాది కర్ణాటక కారం కదా, ఎంత తక్కువ వేసినా రెడ్గా కనపడుద్ది. 1 నిమిషం ఇలాగ వేసిన తర్వాత పైన కొత్తిమీర చుక్క వేసేసుకుని మూత పెట్టేసుకోండి, మగ్గిపోద్ది. తర్వాత పళ్ళులో తీసుకుని చక్కగా ఉండ కింద చుట్టుకుని అప్పుడు మీకు ఎలా చేయాలో చూపిస్తాను ఆల్లోకి వెళ్ళాక, ఓకేనమ్మా. అది కట్టేసుకుందాం. ఓకేనమ్మా. అదిగో ముద్ద కట్టుకున్నాం చక్కగా. తడి క్లాత్ ఇలా వేసుకోండి. ఇప్పుడు మనకు కావలసినంతగా తీసుకుందాం. శీతాకాలం కదా, ఆరిపోద్ది, ఓకేనమ్మా. ఇదిగో ఇంకా ఎచ్చగానే ఉంది ముద్ద. మనకు కావాల్సింది తీసుకుందాం. ఇగో ఆయిల్ పెట్టుకున్నాం. కొద్దిగా ఇక్కడ పొడిపిండి వేసుకుందాం. జంతికలు కూడా ఉంటుంది కదమ్మా, సింగల్ గొట్టం. సింగల్గా ఉన్నవాళ్ళు లావు కావాలితే సింగల్గా వేసుకోండి. నేను చిట్టి కదా వేస్తున్నాను ఇప్పుడు, అందుకని ఇదిగో జంతికలు ఇది
సన్నగా చిన్నగా వస్తాయి, పిల్లలకి ఇష్టపడతారు. ఈ కారపూసలో కూడా కలిపేసుకోవచ్చు. కారపూసలు కూడా మనం చేసుకుంటాం కదా, మిక్చర్లో కలుపుకోవచ్చు, పిల్లలకు కూడా బాగుంటుంది ఇలాగా. సరేనమ్మా, వస్తున్నాను. అమ్మ ఇగోరా బంగారం, అయిగో జంతికలు కూడా పెట్టుకున్నానమ్మా, లావు వచ్చినాయి. ఎందుకు, మనకు వచ్చిన పని ఎవరి విధానంలో వాళ్ళు చేసుకోవాలి, అది చేత్తో చేసుకుంటే అయిపోయాయి. కాకపోతే దానికి దీనికి తేడా ఏంటి తెలుసా, ఒక పావు గంట అంతే. చక్కగా చేత్తో చేసుకుంటే పిండి కూడా నలుగుతుంది, చక్కగా వస్తుంది. ఈ గొరిలా చేసుకోండి. బెల్లపు తారీఖులు చేసి ఊరే ఏమ్మా, ఇదిగో అంతే. మనకు కావలసిన ముక్క ఇంతే, అతుకు అతుకు వేసుకోండి సరిపోద్ది. అతుకు అంతే సరిపోద్ది. మీరు చుట్ట ఏంటి, చిన్నదా పెద్దదా అనేది మీరు అంతే. పెద్దదాని కోమని చెయ్యి రౌండ్ తిరిగేరు, పెద్దదంటే అంత రౌండ్ వస్తుంది. లేదు ఇదిగో అది. ఓకే బంగారం, ట్రై చేస్తాను, తప్పు లేదు. నిజాన్ని ఒప్పుకుంటాను, అసలు తప్పు లేదు, ఒప్పుకోవాలి. జంతికల కుడకలతో చేసేస్తున్నాం అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ కాదనిపించింది నా మనసుకి. నేను ట్రై చేశాను, పక్కన పెట్టాను 2 రకాల జంతికల కుడకలు. అదిగో జరిగే మాట చెప్పుకోవాలమ్మ మనం. చక్కగా ఎందుకు, ఇదిగో చక్కగా వచ్చేస్తున్నాయి. ఓకేనమ్మా, ఇవి వచ్చేసుకున్నాం. అవి ఒక్క దెబ్బ తగిలేక కదుపుకుందాం. సిమ్లో పెట్టుకోండి అమ్మ. మీకు వంటగదిలో కుదరకపోతే టీవీ దగ్గరికి వెళ్ళిపోండి, అన్నీ చేసుకున్నాక వచ్చి వేపుకోండి, కంగారు ఏమి లేదు. సిమ్లో పెట్టండి, పొంగుద్ది. ఎందుకు పొంగుద్ది, మనం నువ్వు పప్పు వేసుకున్నాం, గాను నూనె లెక్క. అదిగో, లేకపోతే పొంగదమ్మ నూనె. అమ్మ వేగిపోనియే, తీసేసుకుందాం. వేగు 50% సిమ్లో పెట్టుకోండి, 50% ఐలో పెట్టుకోండి. అలాగైతేనే అదిగో. అమ్మ ఒక్కసారి వేగిపోయి తీసుకున్నాక మళ్ళీ 2 ఆయిల్ కలిపి ఒకసారి వేసుకోండి. ఎందుకు చెప్తానంటే అప్పుడు అన్నీ ఒకే రంగు వస్తాయి. అలాగా 2 ఆయిల్కి ఒకసారి అలా వేసుకుంటే అన్నీ ఒకే రంగులో వస్తాయి చక్కగా. ఎక్కడన్నా పచ్చి గట్ట ఉన్నా కూడా కవర్ అయిపోద్ది. వినపడుతుందా సౌండ్ మీకు? ఓకేనమ్మా, ఇగో. కాకపోతే టైం తీసుకుంటుందమ్మా, వీడియో తీసినంత కాదు, మీకు గంట పడతాయి. ఇంకొకటి సాయం ఉండాలి. చక్కగా చేసేసుకుని పళ్ళులో తెచ్చుకుని వేయించుకోండి. టైం పడుద్దమ్మా. ఈ పొంగు ఎందుకు వస్తుందంటే నువ్వు పప్పు వేసిన మళ్ళీ ఇప్పుడే వేసాను ఒక ఆయిల్, మళ్ళీని 1/2 కేజీ పిండికి 4 ఆయిల్ అయినాయి. అయిగో అది చక్కగా గుల్లగా. ఓకేనమ్మా, అయిపోయిందిరా. కరెక్ట్గా ఈ వేగడానికి గంట పట్టింది. ఒక వాయు 20 నిమిషాలు పడుతుంది. అయిగో ఈ కంగారు పడకుండా చక్కగా చిట్టి చేయగొడియాలు. చిన్నపిల్లలకి మేము చిన్నప్పుడు ఉంగరాల కింద తొడుక్కునేవాళ్ళు చేతులకి, అప్పుడు ఇవే గొప్ప. అది కూడా షాపుల్లో తెస్తే. అయిపోయింది చక్కగా. పండక్కి ఇలాగా అందంగా వండేసుకోండి, తొందరగా వండుకోండి, సెలవులు లేవు ఎక్కువ. పిల్లలకు మళ్ళీ స్నాక్స్లు వేయాలి కదా.
సాంప్రదాయం పోకుండా వండుతున్నారమ్మా. ఇప్పుడు పిల్లలకి ఇవి నచ్చట్లేదు. మరి మన సాంప్రదాయం, మన పండగ సాంప్రదాయం మనం వండుకోవాలి, మూకుడు పెట్టుకోవాలి ఆ 3 రోజులు కూడాను. ఓకేనమ్మా, నచ్చిందా మరి? నా స్టైల్లో నాకు వచ్చినట్టే చేశాను. ఎందుకంటే జంతికలు కుడకలు గట్టా రావు. ఏ ఒకవేళ నేను రావు అని అనక్కలేదు, మీరు ట్రై చేయండి ఒకసారి. నేను చేత్తోనే చేశాను, మీకు చూపించాను చక్కగా. ఇలా చేసుకోండి. అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమో రోజు చెప్పేదే సాయం అనుకోకండి. వీడియో పూర్తిగా చూడండి, చూసి చేసుకుని నాకు అందంగా కామెంట్లో తెలపండి. పండగ చక్కగా చేసుకోండి. ఓకేనమ్మా, మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.